ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనము. దేవుని సహాయము కోరి వచ్చిన వారిని ఆయన ఎన్నడూ తృణీకరించలేదు. ఆయన ఎదుట మనలను మనం సమర్పించుకుంటే ఆయన మనలను క్రింద పడిపోకుండా నడిపిస్తాడు. ఎప్పుడూ కూడా ఎండిపోని మొక్కవలే నీటి కాలువల యొద్ద మన యేసయ్య మనలను ఉంచుతాడు. ఈ లోక మార్గంలో ముళ్ళుంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. అప్పుడు మనం వాటిని తెలియకుండా దాటే క్రమంలో క్రింద పడిపోతూ ఉంటాం. మనల్ని ఆదుకోవడానికి ఎవ్వరూ ఉండరు. అప్పుడు మన పరిస్థితి ఎడారిలో మిగిలిపోయిన ఒంటరి వారి వలె ఉంటుంది. కొందరైతే వారి జ్ఞానము చొప్పున ఈరోజు ముందుకు వెళ్తున్నారు. వారు తెలియకుండానే అపవాదికి చోటిస్తున్నారు. తమ సొంత మార్గంలో నడిస్తే విశాల మార్గమైనా సరే అది గాఢాంధకారం వైపుకి నడిపిస్తాయి. అక్కడ ఏడ్పు, పళ్ళు కొరుకుటయే తప్ప ఏమీ ఉండవు. కానీ ఈరోజు మనలను మనం ఆయనకు అప్పగిస్తే, ఆయన శరణు కోరి ఆయన చెంతకు చేరితే మనలను క్రింద పడిపోనివ్వడు. ఏ స్థితిలో ఉన్నా సరే మనలను ఆకలిగొననీయడు. దేవునికి మొర్రపెట్టు, ఆయన నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయనకు నీపై అధికారం ఇవ్వు. ఆయన మాట చొప్పున నడిచి చూడు. ఆయన ప్రేమ మారనిది, మరువనిది. మారని ప్రేమతోనే నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.